ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వాక్యం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛనలను తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, వాస్తవంగా అయితే అనుకునే సమయంలో ఈరోజు జరుగుతుందో లేదన్నటువంటి నాకే నమ్మకం లేదు. కానీ అనుకోకుండా ఇప్పుడే ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడి మాటను చూపించారు. ఎందుకు ఈ మాట చూపించారు నాకు తెలియకపోవచ్చు. కానీ ఒక మనిషి హృదయ వాంఛ, ప్రతి మనిషికి ఒక హృదయములో ఒక ఆశ, ఒక నిరీక్షణ, ఒక కోరిక ఉంటుంది. కానీ అది నెరవేర్చబడాలంటే మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి మనిషిని, చిన్న పిల్లవాడిని మొదలుకొని పండు ముసలుల వరకు ప్రతి మనిషిని మనం అడగలిగినట్లయితే నీ హృదయంలో ఏ కోరిక ఉంది, నీ మనసులో ఏ కోరిక ఉంది అని ప్రతి ఒక్కరిని కూడా మనం అడిగిన వారం అయితే వాళ్ళకి సంబంధించిన కోరికలు, వారికి సంబంధించినటువంటి ఆశలు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. నాకు ఏ ఆశలు లేవండి, ఏ కోరికలు లేవండి అని చెప్పగలిగిన వారు భూమి మీద ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. నాకు ఏ ఆశలు లేవండి, నాకు ఏ కోరికలు లేవండి, నేను మాత్రం ప్రశాంతంగా బ్రతుకుతున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరూ లేరు. ఈరోజు మా చిన్న అబ్బాయి బర్త్డే. వాని ఎదలోతుల్లో దాగి ఉన్న ఆశ ఏంటంటే కావాలని. వాని ఆశ వాంది. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఏదో ఒకటి పొందుకోవాలని, బంగారు కొనుక్కోవాలనో, లేకపోతే ఉద్యోగం కావాలనో, లేకపోతే ఒక బైక్ కొనుక్కోవాలనో, లేకపోతే ఒక చూడకూడనటువంటి ప్రాంతాన్ని చూడాలనో, ఎన్నెన్నో ఆశలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఇందాక మనం చదువుకున్న ప్రార్థన చేశాంగా, 6 విజ్ఞాపనలు చేస్తే 4 విజ్ఞాపనలు ఎవరున్నారు? భర్తలు మారాలని ఒక ఆశ, ఒక కోరిక ఎవరికి ఉండదు? ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మనలో ఉన్నటువంటి ఆ హృదయ వాంఛనలు తీర్చబడాలి అంటే యెహోవాను బట్టి సంతోషించాలి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛనలను తీర్చును. దేవుని మహిమ కలుగును గాక. ప్రతి మనిషి హృదయములో హృదయ వాంఛనలు ఉంటాయి, ఆశలు, కోరికలు ఉంటాయి. అవన్నీ కూడా నెరవేర్చబడాలి అంటే దేవుని బట్టి మనం సంతోషించాలి. యెహోవాను బట్టి సంతోషిస్తే అప్పుడు మన హృదయ వాంఛనలు తీర్చబడతాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో నిలిచినటువంటి మీ అందరి జీవితాలలో, మీ హృదయాలలో ఏ వాంఛ చేత దేవుని సన్నిధిలో అడుగు పెట్టారో, ఏ ఆశ చేత, ఏ కోరిక చేత దేవుని సన్నిధిలో అడుగు పెట్టారో ఒక సేవకునిగా నాకు తెలియకపోవచ్చు. మీ హృదయాన్ని చూస్తున్న దేవుడు, మీ ఆశను చూస్తున్న దేవుడు, మీ కోరికలను చూస్తున్న దేవుడు నిత్యముగా మీ హృదయ వాంఛలు తీర్చునుగాక. మీ హృదయ వాంఛలను తీర్చునుగాక. ఆశగలిగిన మీ ప్రాణాలని దేవుడు తృప్తిపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన హృదయ వాంఛలు లేదా మన ఆశలు, మన కోరికలు తీర్చబడాలి అంటే ఏం చేయాలి? యెహోవాను బట్టి సంతోషించాలి. 37వ అధ్యాయం 4వ వాక్యం ఉంటుంది, యెహోవాను బట్టి సంతోషించాలి. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యం. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. మన సంతోషము నిలిచి ఉండాలి అంటే, లేదా మన సంతోషం నెరవేర్చబడాలి అంటే, మన హృదయ వాంఛలు నెరవేర్చబడాలి అంటే దేవునిలో నిలిచి ఉండాలి, లేదా దేవునిలో సంతోషించాలి. యెహోవాను బట్టి సంతోషించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిస్తున్నారు, మీ యందు నా సంతోషము ఉండవలననియు,
మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అనేక మంది సంతోషిస్తూ ఉంటారు. సంతోషము ఆరిపోక మునిపే దుఃఖము పలకరిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన హృదయ వాంఛలు తీర్చబడి మనము సంతోషంగా సాగిపోవాలి అంటే, సంతోషంగా కుటుంబంలో జీవించాలి అంటే దేవుని యందు మనం నిలిచి ఉండాలి. దేవుని యందు మనం సంతోషించి ఉండాలి. మీ యందు నా సంతోషం ఉండాలనియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు. మీ సంతోషము పరిపూర్ణం, సంతోషించడం వేరు, సంతోషం పరిపూర్ణము కావటం వేరు. అంటే చెప్తూ ఉంటాం, ఇప్పుడే మన లోకంలో అనుకుంటూ ఉంటాం, కొంతమంది ఎక్కువగా నవ్వుతూ ఉంటారు, ఎక్కువగా సంతోషిస్తూ ఉంటారు. ఎంతవరకు అంటే కళ్ళకు నీళ్ళు వచ్చేంత వరకు నవ్వుతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. అంటూ ఉంటారు మనమే, అంటే మన మనస్సాక్షిని బట్టో లేదా మన పెద్దలు చెప్పిన మాటలను బట్టి అంటూ ఉంటాం. ఇంతగా నవ్వుతున్నామంటే ఏదో కీడు జరగబోతుంది. ఇంతగా నవ్వుతున్నామంటే మరలా మనం ఏడిసే రోజులు వస్తాయేమో అని చెప్పేవాళ్ళు. వాస్తవం అది. ఎందుకంటే మన సంతోషము మన యొద్ద నుండి సాతానును తొలగించకుండా ఉండాలి అంటే మన దేవునితో సంతోషించాలి, దేవునిలో సంతోషించాలి. దేవుని వాక్యం అంటుంది, మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన సంతోషము పరిపూర్ణము కావాలి అంటే దేవుని యందు సంతోషించాలి. మనుషుల యందు సంతోషిస్తే అప్పుడే సంతోషం, అప్పుడే దుఃఖం కూడా పలకరిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వేరే ఊర్లో ఉన్నప్పుడు పండగ పూట వెళ్ళాం వాళ్ళ ఇంటికి. పండగ పూట వెళ్ళేటప్పుడు పండగకి ఏం చేసుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు. పండగకి బంధువులు వస్తారు, పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆనందిస్తూ ఉంటారు. ఆనందించేటప్పుడే బాగా అందరూ సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉన్నప్పుడే వారిలో ఉన్న ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళి గొడవ తెచ్చాడు అనుకోండి, సంతోషం ఏమైపోతుంది? పండగ పూట, ఏ పూట? పండగ పూట పిండి వంటలు కూడా తినకుండా చేసిండి పనికిమాలాడు. ఇప్పుడే సంతోషంగా ఉన్నామనుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది గొడవ? సమాధానం లేకుండా పోయింది, నెమ్మది లేకుండా పోయింది, ఆనందం అనేది కరువు అయిపోయింది అని చెప్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సంగతులు జరగకుండా ఉండటానికే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, మీరు నాయందు సంతోషం ఉండాలనియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు నేను మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మన సంతోషము పరిపూర్ణము కావాలి అంటే మనము దేవునిలో ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి. పౌలు భక్తులు అంటాడు, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడు. ఎందుకు ప్రభునందు ఆనందించుడని 2 సార్లు పౌలు గారు చెప్పారంటే, ప్రభువులో మనం సంతోషిస్తే ఆ సంతోషము ఎల్లవేళలా కొనసాగించబడుతుంది. మనుషులను బట్టో లేదా మనుషులు వేసే సెటైర్లను బట్టో, లేకపోతే టీవీలో జరుగుతున్నటువంటి కామెడీ షోలను బట్టో, లేకపోతే సినిమాలను బట్టో మనం ఆనందిస్తే, సంతోషిస్తే అది కొద్ది నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. అయితే మనం దేవునిలో ఆనందించిన వారం అయితే, దేవునిలో సంతోషించిన వారం అయితే ఆ సంతోషము పరిపూర్ణముగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మనము సంతోషిస్తే దేవునిలోనే సంతోషించాలి. ఆ సంతోషము పరిపూర్ణముగా మార్చబడుతుంది. పరలోకములో కూడా దేవదూతలు అందరూ కలిసి బహుగా సంతోషిస్తారంట. ఎప్పుడు? పరలోకంలో దేవదూతలు కూడా బహుగా సంతోషిస్తారంట, మిక్కిలి గొప్పగా సంతోషిస్తారు. ఎప్పుడంటే భూమి మీద ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకములు గొప్ప విందు చేసుకొని దేవదూతలు అందరూ కూడా సంతోషిస్తారని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వారలారా, మన కుటుంబాలలో సంతోషం నిలిచి ఉండాలి, మన హృదయములలో సంతోషం నిలిచి ఉండాలి. ఈ సంతోషము పరిపూర్ణత చెందాలి అంటే దేవునిలో మనము సంతోషించాలి, దేవునిలో మనము ఆనందించాలి. పాటలు పాడుతూ ఉంటారు, మంచి మంచి పాటలు రాసే వాళ్ళు ఉన్నారు, మంచి మంచి స్వరాలు సమకూర్చే వాళ్ళు ఉన్నారు. ఆ పాటలు పాడుతున్నప్పుడే తెలియని ఆనందం, పాట పాడుతున్నప్పుడే తెలియని ఆనందం. పాట అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రారంభం. పాట పాడేటప్పుడేమో ఆనందం, పాట అయిపోయిన తర్వాత ప్రారంభం.
దుఃఖం. హల్లెలూయా. హోసన్నా మినిస్ట్రీస్ వారు మా నాయకులు జాన్వేశ్వరుని ఒక పాట రాస్తారు. నీలోని ఆనందం అనే పాట ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది ఆ పాట. పాట పాడుతున్నప్పుడు మైమరిచిపోతారు. పాట పాడేటప్పుడేమో నీలోని ఆనందం, నీలోని సంతోషం, నీలోని ఉత్సాహం, నీలోని అని మనము పాట పాడతామా? పాట ముగిసిపోయిన తర్వాత ఇంట్లో భర్తనో కొడుకో వాళ్ళో వీళ్ళో గుర్తు వచ్చారనుకోండి, ఆనందం ఎగిరిపోతుంది. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మనము సంతోషించాలి. దేవునిలో సంతోషిస్తే మనలో ఉన్నటువంటి సంతోషము పరిపూర్ణత చెందుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మనకందరూ తెలుసు ఆ సందర్భం. పెద్ద కుమారుడేమో తండ్రి చెప్పినట్లుగా వింటాడు, తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటాడు, తండ్రికి విధేయుడే జీవిస్తాడు. చిన్న కుమారుడేమో లోకముతో స్నేహం చేసి లోక స్నేహానికి బానిసై లోక స్నేహానికి ఆకర్షించబడి తండ్రితో గొడవపడి తనకు రావాల్సినటువంటి ఆస్తిని, తనకు రావాల్సినటువంటి వాటాన్ని పంచుకొని లోకంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత డబ్బున్నంత వరకు ఎంజాయ్ చేస్తాడు, స్నేహితులు ఉన్నంత వరకు సంతోషిస్తాడు. తనలో ఉన్నటువంటి సంతోషము నీరుగారిపోతుంది. లోకంలో ఎప్పుడు ఎక్కువగా ఎవరు సంతోషిస్తారంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు సంతోషిస్తారు. వాస్తవంగా ఎక్కువగా ఎవరు ఆనందిస్తారంటే డబ్బున్న వాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్షణం తీరిక ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్స్, ఏదో ఒక రోజు ఏదో ఒక పిక్నిక్, ఎక్కడికి వెళ్ళటము, ఎంజాయ్ చేయడము, ఇదే వాళ్ళ పని. ఎందుకు అంటే డబ్బు ద్వారా మేము ఆనందిస్తున్నాం, డబ్బు లేక నువ్వు అసూయపడుతున్నావు, అంతే మీకు మాకు డిఫరెన్స్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ చిన్న కుమారుడు కూడా ఏం చేశాడంటే డబ్బు ఉందని, అధికారం ఉందని, వయసు ఉందని, అందం ఉందని, ఏం చేసినా అడిగేవాడు ఎవడు లేడని చిన్న కుమారుడు ఏం చేశాడంటే తండ్రితో పోట్లాడి గొడవపడి తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని స్నేహితులు అంట పెట్టుకొని వెళ్ళాడు. డబ్బున్నంత వరకు సంతోషించాడు, డబ్బున్నంత వరకు తిరిగాడు, ఇష్టానుసారంగా జీవించాడు. చివరికి ఏమైపోయింది? ఆ డబ్బు ద్వారా వచ్చినటువంటి సంతోషం డబ్బు అయిపోయాక లేదు. ఒకప్పుడు హాయ్ మామ అనేవాడు ఏం చెప్తున్నాడు? పోరా మామ అంటున్నాడు. స్నేహితులు డబ్బున్నప్పుడేమో అందరూ సమకూర్చబడ్డారు, డబ్బు వెళ్ళాక అర్జెంటుగా ఫోన్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. సంతోషము లేదు, నెమ్మది లేదు, ఆనందము లేదు, తోడుగా నిలిచేవారు కూడా ఎవరూ లేరు. చివరికి ఎక్కడి నుండి నేను ఎక్కడికి వచ్చాను? ఒకప్పుడు ఎలా సంతోషించేవాని, ఒకప్పుడు ఎలా జీవించేవాని, నా తండ్రి దగ్గర ఎలాగో బ్రతికేవాని, ఈరోజు ఎలా జీవిస్తున్నానని తనకు తాను ఆలోచింప చేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నా స్థిరమైన సంతోషం ఇక్కడ లేదు, కొద్ది కాలమైనటువంటి సంతోషం కొరకు నేను పాకులాడాను. ధనం ఉన్నంత వరకు నాలో సంతోషం ఉంది, డబ్బు పోయాక నాలో ఉన్నటువంటి సంతోషం అంతా వెళ్ళిపోయింది. నా సంతోషము పరిపూర్ణత కావాలి అంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని బుద్ధి వచ్చిన వాడై తండ్రి ఇంటికి బయలుదేరాడు. ఎక్కడో దూరాన వస్తున్నటువంటి చిన్న కుమారుడిని చూసినటువంటి తండ్రి మాంతంగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ చిన్న కుమారుడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వస్త్రాలు తొడిగించి, చేతికి ఉంగరం తొడిగించి, కాళ్ళకి చెప్పులు తొడిగించి మహావిందు చేశాడంట. మహావిందు చేశాడు తండ్రి. ఎందుకంటే తప్పిపోయిన నా కుమారుడు, చనిపోయాడు అనుకున్నటువంటి నా కుమారుడు మరలా బ్రతికి తిరిగి వచ్చాడు కాబట్టి మనమందరం కలిసి సంతోషిద్దామని చెప్పేసి ఊరు వాడ పట్టణ ప్రజలందరినీ పిలిపించి గొప్ప విందు చేసి వాళ్ళు ఎక్కువగా సంతోషించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, మన సంతోషము పరిపూర్ణత కావాలి అంటే దేవునిలో మనం సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛనలను తీర్చును. మన హృదయ వాంఛనలు తీర్చబడాలి అంటే దేవునిలో సంతోషించాలి. రెండవ మాట చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
మనకిష్టమైనది ఏదైనా కూడా దేవుడు మనకి ఇవ్వాలి అంటే, మనకిష్టమైనది ఏదైనా కూడా నెరవేర్చబడాలి అంటే, మనకిష్టమైనది ఏదైనా కూడా మనం పొందుకోవాలి అంటే దేవుని యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నిలిచి ఉండి మనకి ఏమి ఇష్టమైనా సరే అడిగితే అది నిశ్చయముగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏది ఇష్టమో అడగండి. అది అడిగే ముందు మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుని యందు మనం నిలిచి ఉండాలి. దేవుని మాటలు మన హృదయమందు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో చాయిస్ యువర్, ఏదైనా సరే మీ ఇష్టం అడగండి, అది మీకు నిశ్చయముగా అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆశలు నెరవేర్చబడాలంటే, మన హృదయ వాంఛలు నెరవేర్చబడాలంటే, మనం అడిగినది ఏదైనా కూడా మనం పొందుకోవాలి అంటే దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండకుండా, దేవుని మాటలు మన హృదయంలో ఉండకుండా, ప్రభువా నాకు పలాందంటే ఇష్టం, నాకు పలాంది కావాలి, పలాని ఇల్లు కావాలి, పలాని బైక్ కావాలి, పలాని ఉద్యోగం కావాలని మనము ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మనము దేవుళ్ళు నిలిచి లేము కాబట్టి ఏమడినా కూడా పొందుకోలేము. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు నిశ్చయముగా అనుగ్రహించబడును. ప్రియమైన వాళ్ళరా, మనం అడిగినది ఏదైనా కూడా నెరవేర్చబడాలి అంటే దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. మనము అడిగినది దేవుడు ఇవ్వడానికి కాస్త ఆలస్యం కావచ్చు, నిశ్చయముగా ఇస్తాడు. కానీ మనము దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. పోయిన వారమో అటు పోయిన వారం అనుకుంటా, ఒక వ్యక్తి దేవుని యందు నిలిచి ఉన్నవాడు తప్పిపోయాడు. చెప్పాను నేను, దేవుని యందు నిలిచున్న వ్యక్తి తప్పిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాప్తిస్మ పొందేటప్పుడు, బాప్తిస్మ తీసుకునేటప్పుడు దేవుని యందు నిలిచి ఉంటానని తీర్మానం చేసుకుంటాం. క్రమక్రమంగా మన ఆత్మీయ జీవితము నడిపించబడే కొలది దేవుని మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎదురవుతున్నటువంటి శ్రమలు, ఎదురవుతున్నటువంటి శోధన, ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి ఏమైపోతుంటామంటే దేవుని యందు నిలిచి ఉండడము, దేవుని యందు నిలిచి ఉండటానికి ఇష్టపడం. అరే నేను దేవుని యందు నిలిచి ఉన్నాను కదా, ఎందుకు ఈ నా కష్టాలు? నేను దేవుని వెంబడిస్తున్నాను కదా, ఎందుకు నాకు రోగాలు? నేను దేవుని వెంబడిస్తున్నాను కదా, ఎందుకు నాకు శ్రమలు అని కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఫోటో పెడితే, నేను కామెంట్ పెడితే అతడు కమాన్ నువ్వు కూడా రా అన్నట్టుగా మెసేజ్ పెట్టాడు. అరే ఎందుకు ఇతను తప్పిపోయాడా? ఒకప్పుడు భక్తిగా ఉన్నవాడు, విశ్వాసం ఉంచబడినవాడు, యేసుక్రీస్తు రక్తములో శరీరములో పాలు పంపులు పొందినవాడు ఈనాడు విగ్రహారధి కూడా అయిపోయాడు. గల కారణం ఏంటి? దేవుని యందు నిలిచున్నవాడు పడిపోవడం గల కారణం ఏంటి అని నేను తర్వాత వేరే వాళ్ళని ఎంక్వైరీ చేసి అడిగా. అతడు దేవుని యందు నిలిచి ఉండకుండా తప్పిపోవడం గల కారణం ఏంటంటే, అతడు ఎక్కడో ఒక టౌన్లో ఆటో పెట్టాడంట. అర్థమవుతుందమ్మా? అతడు ఆటో డ్రైవర్. ఆటో పెడితే ఆ ఆటోని ఎవరో కొట్టేశారంట. ఆటో కొట్టేస్తే దేవుడు లేడు ఏం లేడు అని చెప్పేసి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకున్నాడు. అంటే ఇది నిలిచి ఉండడం అంటారా? తన ఆటో ఎవరో కొట్టేసుకొని పోయారని చెప్పేసి దేవుణ్ణి మార్చేశాడు. దీన్ని దేవుని యందు నిలిచి ఉండడం అంటారా? ఇంకొక వ్యక్తి ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, అతడు కూడా అన్యుడే. కానీ వీళ్ళు గుర్తుకెళ్తే లేకపోతే ఇంకొక చోటికి వెళితే దేవుడు కార్యం జరిగిస్తున్నాడు, అందరినీ బాగు చేస్తున్నాడు, స్వస్థతలు ఇస్తున్నాడు, రోగాలు పోతున్నాయి, దయ్యాలు పోతున్నాయి, ఇంకోటి ఎన్నెన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు అని చెప్పిన వెంటనే ఆ మనుషుల మాటను విన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, అన్యుడైనప్పటికీ కూడా దేవుని సన్నిధికి నేను కూడా నడవాలి, దేవుని యందు నేను కూడా నిలిచి ఉండాలి, నా మోకాల నొప్పులు పోవాలి అని ఏం చేశాడంటే దేవుని యందు నిలిచి ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు. మరి అక్కడికి వెళితేనేమో కొన్ని క్రమాలు ఉంటాయి. నీకు బాగా కావాలంటే 7 వారాలు రావాలని, 21 వారం రావాలని, లేకపోతే ఎన్నెన్నో క్రమాలు ఉంటాయి. ఈ తండ్రి గారు ఏం చేశారు, ఏదేమైనప్పటికీ
7 వారాలు నిలిచి ఉండలేమా? ఇప్పుడు మనమైతే బతినంత వరకు దేవుళ్ళు నిలిచి ఉండాలి. మరి ఏదో పొందుకోవాలని పోయే వాళ్ళు ఏం చేస్తారు? ఆ 7 వారాలు అయితే నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయంట, కష్టపడో ప్రయాసపడో వాణ్ణి పట్టుకొని తిప్పలు పడో 7 వారాలు పోతే నా మోకాళ్ళ నొప్పులు పోతాయి. అది అతని గురి. 7 వారాలు నిలిచి ఉంటే చాలు నా మోకాళ్ళ నొప్పులు పోతాయి అని ఆశతో వెళ్ళాడు. 1 వారం పోతే చెప్పులు పోయినాయి. ఎక్కడ? హల్లెలూయా, గుత్తిలో. 1 వారం పోతే చెప్పులు పోయినాయి. 2వ వారం పోతే బ్యాగు పోయింది. 4వ వారం పోతే గొడుగు పోయింది. 5వ వారం పోతే టికెట్ పోయింది. 6వ వారం ఇంటికాడ ఉన్నాడు. అతడు ఎక్కడ నిలిచున్నాడు? నా యందు నిలిచి ఉండండి, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు నిశ్చయముగా అనుగ్రహింపబడుతుంది. దేవుని యందు మనం నిలిచి ఉండకుండా నాకు పలాంది కావాలి, పలాంది నెరవేర్చబడాలి అంటే జరగదు. ప్రియమైన వాళ్ళరా, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇలాగే మనలాగే కొంతమంది దేవుని మందిరంలో ఉన్నారు. ఒక వ్యక్తి దేవుని బయట ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చర్చికి వచ్చి వాళ్ళందరి వైపు ఇలా పైకి కిందికి చూసి అడుక్కుంటున్నాడు, డబ్బులు అడుక్కుంటున్నాడు. దేవుని సన్నిధికి దేవుని వాక్యాన్ని బోధించడానికి 2 సేవకులు వస్తున్నారు. ఆ సేవకుల్ని కూడా పైకి కిందికి తేరి చూస్తున్నాడు. వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని. ఆ సేవకులు గమనించి, ఎందుకు మమ్మల్ని అలా చూస్తున్నావు? మా దగ్గర ఏముందని నువ్వు అలా చూస్తున్నావు? మా దగ్గర నువ్వు ఏమి కావాలని ఆశిస్తూ ఉన్నావు? మా యందు మీరు నిలిచి ఉంటే, లేదా నీ దృష్టి మా మీద ఉంటే నీకు ఏ ప్రయోజనం కలగదు. కానీ ఎందుకని అలా చూస్తున్నావు అని చెప్పినప్పుడు, మీ యొద్ద ఏమైనా దొరుకునేమోనని చూస్తున్నానని చెప్తాడు. అప్పుడు సేవకులైన వాళ్ళు అంటారు, మా వద్ద వెండి బంగారములు ఏమి లేవు, కానీ మేము కలిగినదే నీకు ఇచ్చుచున్నామని నజరేయుడైన యేసు నామములో లేచి నడువమని చెప్పిన వెంటనే ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పడినటువంటి వ్యక్తి దిగ్గున లేచి, హల్లెలూయా, దిగ్గున లేచి అతడు దేవుని యందు నిలిచి గంతులు వేస్తూ నడుచుచూ దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అతడు గంతులు వేయడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, యేసు నామం ప్రకటించిన వెంటనే అతడు లేచి నిలిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాడు దిగ్గున లేచి నిలిచాడు. లేచిన వాడు పడిపోలేదు, రక్షించబడిన వాడు పడిపోలేదు, రక్షించబడిన వాడు స్వస్థత కలగలేదని అవిశ్వాసిగా మారలేదు, నిస్సహాయ స్థితిలో పడిపోయలేదు. వెంటనే సేవకులు తన నామాన్ని, యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రకటించిన వెంటనే అతడు దిగ్గున లేచి అనే మాట రాయబడి ఉంటుంది. దిగ్గున లేచి అతడు నిలిచి నడుచుచు గంతులు వేయిస్తూ దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, మనకి ఏది ఇష్టమో అది నెరవేర్చబడాలి అంటే దేవుని యందు నిలిచి ఉండాలి. అతనికి ఇష్టం ఏంటంటే సేవకుల దగ్గర ఏదైనా వెండి అయినా బంగారమైన దొరుకుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు. సేవకులు అంటారు, మా దగ్గర ఏమీ లేదు, వెండి అయినను బంగారైనను మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. యేసు నామం పేరట వారు విడుదల చేసిన వెంటనే అతడు లేచి నిలిచాడు. అతనికి ఇష్టం ఏంటంటే, ఇష్టమైనది చూశాడు, కానీ అది పొందుకోలేనటువంటి అవిశ్వాసం, పొందుకోలేనటువంటి నమ్మకం అతనికి ఉంది. మనుషుల వైపు చూశాడు, మనుషుల మీద నిలిచి ఉండాలని ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు. ఎప్పుడైతే దేవుని యందు అతను నిలిచాడో తన స్థితిగతులు మార్చబడ్డాయి, తన బ్రతుకు కూడా మార్చబడింది. ఎన్నో సంవత్సరాలుగా భిక్షకుడుగా పడి ఉన్నటువంటి వ్యక్తి, పక్షవాయు రోగంతో పడినటువంటి వ్యక్తి, కాళ్ళు చేతులు చీలమండలు బలపరచబడి దేవుని యందు నిలిచి అతడు బహుగా ఫలించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు మనం నిలిచి ఉన్నట్లయితే మనకి ఏది ఇష్టమో అది నెరవేర్చబడుతుంది. వాక్యం సెలవిస్తుంది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛనలు తీర్చును.
మన హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే దేవునిలో సంతోషించాలి. రెండవదిగా దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. మూడో మాట చెప్పిన ముగిస్తాను. మొట్టమొదటి చదువుదాం. మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారమని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది అనుననిది. చదవని వాక్య భాగంలో మన హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే దేవునిలో సంతోషించాలి, దేవుని మాట యందు నిలిచి ఉండాలి. మూడవదిగా దేవుని చిత్తానుసారంగా జీవించాలి. దేవుని చిత్తానుసారంగా అడగాలి. దేవుని చిత్తానుసారంగా అడగాలి. ఏదైనప్పటికీ కూడా దేవునిలో సంతోషించాలి, దేవుని మాట యందు నిలిచి ఉండాలి, దేవుని చిత్తానుసారంగా అడగాలి. హల్లెలూయా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. దేవుని చిత్తం మనం తెలుసుకోవాలంటే ఎలా? అమ్మ దయచేసి వినాలి, క్లుప్తంగా త్వరగానే ముగిస్తా. దేవుని చిత్తము తెలుసుకోవాలి అంటే ఎలా? దేవుని చిత్తము తెలుసుకోవాలంటే ఎలా? చిన్న విషయం చెప్తాను. ఈ మధ్య కాలంలోనే మా నాయకులు జానవేశ్వరన్న గారు ఒక వాక్యం చెప్తూ ఉంటే వీడియోలో నేను విన్నా. ఒక సహోదరి యవనస్తురాలు సేవకుల దగ్గరికి వెళ్ళి, అన్నా నేను పలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను, ఇది దేవుని చిత్తమేనా అడిగింది. అబ్బాయి నీకు ఎలా తెలుసు? అబ్బాయి తెలియాలి అంటే, అబ్బాయిని వివాహం చేసుకోవాలంటే మొదట తల్లిదండ్రులు చూడాలి, లేదా ఎవరైనా బంధువులు చూడాలి. పెద్దలు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వివాహ డేట్ని ఫిక్స్ చేసిన తర్వాత పలానా వ్యక్తిని చేసుకోబోతున్నాను, ఇది దేవుని చిత్తమని అడగడం న్యాయం. మీ తల్లిదండ్రులు తెలియకుండా అబ్బాయిని చేసుకోవడం న్యాయమని ఎలా దేవుని చిత్తమేనని ఎలా అడుగుతున్నావు అని అంటే, ఆ సహోదరి చెప్పేదంట, సహోదరి ప్రతి ఉదయం ప్రతి రాత్రి బైబిల్ చదివేది. బైబిల్ చదివేటప్పుడు ఏం చేస్తుందంటే, బైబిల్లో ఒక పుల్ల పెట్టుకునేది. బైబిల్లో పుల్ల పెట్టుకుని తీస్తే ఖచ్చితంగా పుల్లకాడికే వస్తుంది. బైబిల్లో ఒక పుల్ల పెట్టుకునేది. ఆ పుల్ల కాకుండా వేరే వాక్యం వచ్చింది అనుకోండి, లేదు మళ్ళీ తిప్పేది పుల్లకానే తీస్తుంది. అక్కడ ఈ మాట కనపడిందంట, నీ హృదయ వాంఛలు తీర్చబడును. మరి నా హృదయంలో వాంఛ ఏంటి? అబ్బాయిని చేసుకోవడమే. దేవుడు చెప్పిన మాట ఏంటి? నీ హృదయ వాంఛలు తీర్చబడునని. మరి ఇది దేవుని చిత్తమే కదా, అబ్బాయిని చేసుకోవడం దేవుని చిత్తమే కదా అని అడిగితే సేవకులు అనేవాళ్ళు, ఒక పుల్ల పెట్టుకొని తీయడం కాదు, పుల్ల తీసేసి ఇంకోసారి వాక్యం చదువు, దేవుడు ఏం చెప్తాడో అది విను అని చెప్పిన తర్వాత అక్కడ మరోసారి పుల్ల లేకుండా వాక్యం చదివితే ఆమెకు ఆపోజిట్ అయినటువంటి వాక్యం వచ్చింది. నువ్వు గోతికి సమీపంగా ఉన్నావు. హల్లెలూయా. నువ్వు గోతికి సమీపంగా ఉన్నావని వాక్యం వచ్చిందంట. లేదు ఇది తప్పు అంటే ఆమెకు నచ్చినటువంటి వాక్యం వస్తేనేమో దేవుని చిత్తానుసారంగా వచ్చినట్టు, ఆమెకు నచ్చని వాక్యం వచ్చేనేమో ఇది తప్పు, ఇది దేవుని చిత్తం కాదని ఆమె నిర్ణయిస్తుంది. చివరికి ఇలాంటి వాక్యం వచ్చిందని దైవజనులు చెప్పకుండా, చెప్తే ఏమంటారని చెప్పేసి చెప్పకుండా ఆమె చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారం కాదు, ఆమె చిత్తానుసారంగా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సరిగ్గా 3 నెలలు గడవక తరికే ఆమెను తల్లిని చేశాడు, తల్లిని ఒంటరిని చేశాడు. ఇటు పుట్టిల్లు లేదు, ఇటు మెట్టిల్లు లేదు, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది. తల్లిదండ్రులకు ఫోన్ చేస్తేనేమో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. కట్టుకున్న వానికి ఫోన్ చేస్తేనేమో
లేనిపోని నిందలు మోపి నువ్వు అలాంటి దాన్ని, నువ్వు ఇలాంటి దాన్ని అని చెప్పేసి ఫోన్ ఎత్తకుండా ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. దైవజనులు ఆ మార్గం కూడా వెళుతూ వచ్చేటప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్లు ఉంటాయి కదా, చిప్స్ ప్యాకెట్లు తీసుకొని రోడ్లో కూర్చొని అమ్ముకుంటా ఉన్నాడు. దైవజనులు చూసి, అయ్యో ఈ పాప మన చర్చికి వచ్చే అమ్మాయి కదా, ఇక్కడ ఉండడం ఏంటి అని అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే ఉన్న విషయం అంతా చెప్పింది. దేవుని చిత్తము, దేవుని చిత్తము అని చెప్పేసి నన్ను నేను మోసపోయాను, ఇది దేవుని చిత్తము కాదని ఈరోజు నాకు తెలిసిందని ఎంతో కన్నీరు మున్నీరే ఏడ్చిన తర్వాత తల్లిదండ్రులు పిలిపించి ఆ అమ్మాయిని తల్లింటికి చేర్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన హృదయ వాంఛలు నెరవేర్చబడాలి అంటే దేవుని చిత్తం ఏంటి తెలుసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. బైబిల్ గ్రంథంలో దావీదు మనకందరికీ తెలుసు. దావీదు చిన్న వయసులో నుండి గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తిని దేవుడు అతన్ని ప్రేమించి అతని భక్తిని చూసి అతనిలో ఉన్నటువంటి యథార్థతను, నమ్మకత్వాన్ని చూసి ప్రజల్ని పరిపాలించే రాజుగా అతన్ని అభిషేకించిన తర్వాత, అతన్ని రాజుగా ప్రతిష్ఠించిన తర్వాత ఈ రాజు ఏం చేశాడంటే ఇంకా దేవుడిని భయము లేకుండా తెలియకుండా పాపం చేశాడు. పాపం చేయడం ద్వారా ఏం కలిగిందంటే ఆ పాపం చేసినటువంటి స్త్రీ గర్భవతి అయింది. గర్భవతిన తర్వాత కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత కుమారుడు మరణ పడకలో ఉంటాడు. ఈ దావీదు ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అయ్యా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. వాక్యాలు బాగా వాడతారు. హల్లెలూయా. దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని వాక్యం ద్వారా గ్రంథస్థం చేయబడింది కదా. ఇదిగో ఈ గర్భఫలము మీరే ఇచ్చారు కదా, ఈ గర్భఫలాన్ని మీరు కాపాడండి, చనిపోబోతున్న నా కుమారుని బ్రతికించండి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మీ చిత్తము జరిగించండి, బిడ్డను బ్రతికించండి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చివరికి ఏమైపోయాడు బిడ్డ? కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేశాడంటే శుభ్రంగా స్నానం చేసి నడింట్లో కూర్చొని పని మనుషులకు చెప్పి భోజనం తెప్పించుకొని నడింట్లో భోజనం చేస్తున్నాడు. బంధువులేమో ఆ బాబు దగ్గర, చనిపోయినటువంటి బాబు దగ్గర కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు దావీదుని, రాజా, అందరూ దుఃఖిస్తూ ఉంటే, అందరూ ఏడుస్తూ ఉంటే నువ్వేంటి శవాన్ని పక్కన పెట్టుకొని భోజనం చేస్తున్నావు? అది నీ కన్న కొడుకు, ఇది ఎలా సాధ్యం అని అడిగితే దావీదు అంటారు, అరే బాబు, నా కుమారుడు బ్రతకడము దేవుని చిత్తం కాదు. ఇక నా చిత్తం ఎక్కడ నెరవేర్చబడుతుంది? కాబట్టి దేవుని చిత్తమే నెరవేర్చబడింది. నా చిత్తము కాదు ఇక్కడ నెరవేర్చబడింది, దేవుని చిత్తమే నెరవేర్చబడింది. నా ప్రియమైన వాళ్ళరా, మనం తెలుసుకోవాలి, మనం ఏమడిగినా కూడా ఇది దేవుని చిత్తమా కాదా? ఏమడిగినా కూడా ఇది దేవుని చిత్తమైతే ఇది జరగాలి, నా చిత్తమైతే జరగకూడదని మనం ప్రార్థన చేయాలి. మనకేం కావాలో దేవుడికి తెలుసు, మనకేం రేపటి దినాన మనకి ఏం అవసరమో, ఏది కావాలో దేవుని తెలుసు, ఎప్పుడు ఏమి ఇవ్వాలో కూడా దేవుని తెలుసు. అయితే మనం అడిగే ముందు ఏం చేయాలంటే, ప్రభువా, నేను ఇది అడుగుతున్నాను, ఇది మీ చిత్తం అయితే నాకు అనుగ్రహించండి, ఇది మీ చిత్తం అయితే మాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేసి అడిగినట్లయితే దేవుని చిత్తం అయితే అది నిశ్చయముగా నెరవేర్చబడునుగాక. ఒక చిన్న పిల్లవాడు, అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేట్లు చెప్తున్నా, మనం ఏది అడగాలో, ఆయన ఎందుకు ఇవ్వలేదో, ఎందుకు ఇస్తాడో అది ఒక క్లారిఫై కోసం మీకు చెప్తున్నా. ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, రేపు ఇంత డబ్బులు కట్టాలి స్కూల్లో, లేదా ఫీజు కట్టాలి, ఏదో ఎగ్జామ్ ఫీజు కట్టాలి, నాకు డబ్బులు అని అడుగుతున్నా. రాత్రి స్కూల్కి వెళ్ళి ఇచ్చిన వాడు ఆడుకోవాలి, ఏదన్నా పెడితే తినాలి, పడుకొని నిద్రపోవాలి. కానీ వాడు అలా చేయలేదు. వాడు నిద్ర వచ్చేంత వరకు నానా డబ్బులు అంటే, ఎందుకురా డబ్బులు అంటే, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, నేను రేపు ఉదయము ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే తండ్రి అంటాడు, నీకు డబ్బులు ఎప్పుడు అవసరం? రేపు ఉదయం కదా, రేపు ఉదయం ఇస్తాను కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటే, లేదు నాకు ఇప్పుడే కావాలని అడుగుతున్నాడు. అరే నాన్న, ఇప్పుడు ఇస్తే నువ్వు దాన్ని పాడు చేసుకుంటావు, రేపు ఉదయం ఇస్తే అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఇప్పుడు ఇచ్చాను అనుకోని దాన్ని పోగొట్టుకోవడమో లేదా పాడు చేసుకోవడమో అది అనవసరంగా అయిపోతుంది. కానీ రేపు ఉదయం ఇచ్చాను అనుకో, అది రేపు పొద్దున్న నువ్వు వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కడతావు, నీ అవసరం సంపూర్తి చేయబడుతుంది. కానీ రేపు ఉదయం ఇస్తానంటే వినట్లేదు, నాకు ఇప్పుడే కావాలన్నాడు. సరే, ఇక కుమారుడు అయితే తండ్రి కాదంటాడా? ఆ ఎగ్జామ్ ఫీజు డబ్బులు ఆ కుమారుడికి ఇస్తే వాడేమో జోలో పెట్టుకొని పడుకున్నాడు. తెల్లారేసరికి తడిసిపోయింది. హల్లెలూయా. తెల్లారేసరికి ఏమైపోయింది? తడిసిపోయింది. ఇంక పిల్లోడు జాగ్రత్తగా తీస్తాడు జోబులోంచి, నోటు తీయడుగా, బదరా ఆ జోబులో చేయబెట్టి తీస్తే ముక్కలై బయటకు వచ్చింది డబ్బులు. ఆ ముక్కలైన డబ్బులు తీసుకెళ్ళి వాడు ఫీజు కట్టగలడా? ఆ డబ్బులతో వానికి ఏమైనా ఉపయోగం కలిగిందా, ప్రయోజనం కలిగిందా అంటే ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం అడిగింది దేవుడు మనకు ఆ రోజు ఇవ్వలేదు అంటే, మనం అడిగింది దేవుడు ఇంకా ఇవ్వలేదు అంటే, మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు. హల్లెలూయా. మనం అడిగేది అది ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నుండి నేను నిజంగా చెప్తున్నాను, దేవుని విశ్వాసాన్ని బట్టి, దేవుని యందు విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఒక మాట చెప్పగలుగుతున్నాను. నేను దేవుని నమ్ముకున్న నాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడిని నేను ఏదైనా సరే, కుటుంబంలో ఏదైనా ఆర్థిక ఇబ్బంది అయినా, పిల్లల చదువు విషయంలోనైనా, లేకపోతే చేతి పనుల విషయంలోనైనా, ఏ విషయంలో కూడా అడిగినప్పుడు నిత్యముగా దేవుడు నెరవేరుస్తూ వస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు ఆలస్యం అవుతుంది, కానీ సరైన సమయానికి దేవుడు ఖచ్చితంగా డబ్బులు నాకు సమకూరుస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరైన సమయానికి ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ పెద్ద అబ్బాయికి 888 సీట్ వచ్చింది. మా దగ్గర కట్టేసి కొడితే 10 పైసలు కూడా లేదు, ₹1 డబ్బులు లేవు. 888కి వానికి కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలన్నా, జాయిన్ చేయడానికి వెళ్ళాలన్నా, లేదా వాడిని అక్కడ జాయిన్ చేసి వెళ్ళేటప్పుడు వానికి బట్టలు కానీ ఎన్నెన్నో ఎంతో ఖర్చు ఉంది. కానీ చేతిలో ₹1 డబ్బులు లేదు. ప్రభువా, ఒకవేళ సీట్ వస్తే చేతిలో డబ్బులు లేవు, కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నా, అక్కడికి వెళ్ళాలన్నా కూడా డబ్బులు లేవు అని అనుకునే వాళ్ళమా? సరిగ్గా వానికి 888 సీట్ వచ్చిందా? ఆ వచ్చిన దానికంటే ఒక 2 రోజుల ముందుకల్లా ఇంచుమించు 80,000 డబ్బులు వచ్చింది. హల్లెలూయా. 80,000 డబ్బులు వచ్చింది. ఆశ్చర్యం. అసలు ముందుగానేమో నా ప్లాన్ ఏంటి, వాడి సీటు వచ్చేలోపు మన డబ్బులు రెడీగా పెట్టుకోవాలి అని నా ఆలోచన. కానీ దేవుడు అంటారు, ముందుగా ఇస్తే నువ్వు అట్టింత పోగొడతావు, కానీ సరైన సమయానికి ఇస్తే అది నీకు ఉపయోగపడుతుంది అన్నట్లుగా దేవుడు ఆ రోజు కానివ్వండి, ఈ రోజు వరకైనా కానివ్వండి, సరైన సమయాన్ని దేవుడు నాకు సమకూరుస్తూనే వస్తున్నాడు. ఎందుకంటే మనం అడిగేది ఏదైనా కూడా దేవుని చిత్తానుసారంగా అడిగితే మనకి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో కూడా దేవుడు నిత్యముగా అనుగ్రహిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛనలను తీర్చును. మన హృదయ వాంఛనలు తీర్చబడాలి అంటే దేవునిలో సంతోషించాలి. రెండవదిగా దేవుని యందు లేదా దేవుని మాట యందు నిలిచి ఉండాలి. మూడవదిగా దేవుని చిత్తానుసారంగా జీవించాలి, లేదా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మీ హృదయ వాంఛలన్నిటిని కూడా తీర్చునుగాక. మీరు అడిగినదన్నిటి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని చిత్తము చేసేవారిగా దేవుని మిమ్మల్ని లేవనెత్తునుగాక. దేవుని చిత్తము మీ పట్ల సంపూర్ణముగా నెరవేర్చబడునుగాక. ఆమేన్.